వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నంద్యాల శివారులోని వెంకటేశ్వర గ్రామం పరిధిలోని వైసీపీ నాయకునికి చెందిన ఎస్డీఆర్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు. శుక్రవారం ఆయన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు 100 మందికి పైగా వాంతులు చేసుకున్నట్లు సమాచారం. విషయం బయటికి రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకే తెచ్చి చికిత్స చేసినట్లు తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ బైకాయించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ మహబూబ్ బేగ్, మండల విద్యార్థి అధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై పాఠశాల చైర్మన్ వివరణ కోరగా తన పాఠశాలలో అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు. డీఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా 80 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. బాగుందా? అందరూ చికెన్ బిర్యానీ తినలే వాంతి తీసుకున్నారా? ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారా? బయటికి హాస్పిటల్ తీసుకున్నారా? ఇక్కడే డాక్టర్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఏమో గారు సార్ ఓకే అంతే అంతే సార్. అందరు పిల్లల కోసమే అది సార్ చెప్తాడు విషయం. లేదు సార్, సత్యం మామూలుగా ఏం లేదు. ప్రామిస్ అయితే ఏం అవసరం లేదు సార్. మామూలుగా వాళ్ళ ఫీవరే మామూలుగా వామిటింగ్ మోషన్స్ ఇలాంటివన్నీ ఏం లేదు. 8th క్లాస్ వామిటింగ్ అయితే 20-30 మంది దాకా వచ్చిన జ్వరాలు కూడా వచ్చాయి. 100 కన్ఫర్మ్. అన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేదని ఆయన చెప్తే ఎట్లా? ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనొచ్చు. వామిటింగ్ నాన్న వాళ్ళు సార్ మొత్తం